హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఫిష్ ఫ్రై చేసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కారపొడి, ఉప్పు, నిమ్మకాయ రసం. ఇక్కడ నేను తిలాపియా ఫిల్లెట్స్ తీసుకున్నానండి. ఇందులో ముళ్ళు అస్సలు ఉండదు. చేప ముక్కల్ని బాగా శుభ్రంగా కడిగిన తర్వాత అందులో కొంత ఉప్పు, పసుపు, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలపండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు వదిలేయండి. కనీసం 1 గంటన్నా ఉండాలండి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలపండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో ఈ చేప ముక్కల్ని నీట్గా పేర్చండి. నేను తీసుకున్న చేప ముక్కలు సన్నగా ఉండడం వల్ల నేను హై ఫ్లేమ్లో వేపుతున్నానండి. మీరు చూసుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి. చేప ముక్కలు ఎక్కువగా అటు ఇటు తిప్పితే విరిగిపోతాయండి. నేను మాత్రం ఒకటేసారి తిప్పాను. ఆ తర్వాత అదే ప్యాన్లో మనం తీసుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలను కూడా వేసి బాగా వేపుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి. సింపుల్ ఇంగ్రీడియంట్సే కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. If you like the video, please like, share, subscribe. Thank you for watching. Bye-bye.